పెళ్లి అనేది కుటుంబ వ్యవహారం. విశ్వామిత్రుడు పర్మిషన్ ఇవ్వడు దానికి, అందుకని దశరథుడి పర్మిషన్ కావాల్సి వచ్చింది. మీ మొఖాలకి ఏముంటాయి, ఇలా తీసుకెళ్ళి గుడారంలోకి వెళ్ళిపోవడం కదా, ఎక్కడ పడితే ఎవరొకరితోటి. పెళ్లి, కళ్యాణం, వివాహ మహోత్సవం ఇట్లాంటివి ఏమి ఉండవుగా ఈ దిక్కుమాలిన జీవితాలకి. మీ మొఖాలకి ఏముంటాయి, ఇలా తీసుకెళ్ళి గుడారంలోకి వెళ్ళిపోవడం కదా, ఎక్కడ పడితే ఎవరొకరితోటి. పెళ్లి, కళ్యాణం, వివాహ మహోత్సవం ఇట్లాంటివి ఏమి ఉండవుగా ఈ దిక్కుమాలిన జీవితాలకి. ఆ పాత దాంట్లో చూసుకుంటే రాగడం, గుడారంలో పోవడం అయిపోయింది అంతే, ఫసక్. కొత్త దాంట్లో చూసుకుంటే ఏంటి, వైన్ తయారు చేశాడు, ఏం తయారు చేశాడు, తాగడం, తదనాలు ఆడటం, దిక్కుమాలిన జీవితాలు. మీరు మళ్ళీ శ్రీరామ సీతాదేవుల వివాహ మహోత్సవం గురించి నువ్వు కమెంట్ చేస్తున్నావు, పనికి మాలిన దవ్వి. మీ దిక్కుమాలిన మొహాలకి ఏదన్నా ఉంది చచ్చిందా అసలు? ఏరా పిచ్చి కుక్క. గుడారాలు ఉన్నాయి కదా అండి, ఒకసారి చూపిద్దాం అది కూడా. కాకపోతే ఇంత మంచి గ్రంథం చదివేటప్పుడు మళ్ళీ ఆ పనికి మళ్ళీ ఎందుకు నాగేది, బట్ చూపిస్తాను. ఇది రెప్కా కనులెత్తి ఇస్సాకును చూసింది, ఒంటి మీద నుంచి దిగింది, మనల్ని ఎదుర్కొన్నట్టు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరైనా దాసుని అడిగింది. ఇతడు నా యజమానుడని చెప్పాడు కనుక ఆమె ముసుగు వేసుకుంది. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాడు. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాడు. రెప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిపోయింది. అంతే, ఇంతే. ఇది మీ వివాహ మహోత్సవం, దిక్కుమాలిన సన్నాసులారా. మీరు చెప్పిన దానిలో గుడారంలో తీసుకుపోవడం అంటే భూయోరంలోకి వ్యాపారం కనపడుతుంది, కానీ వివాహానికి ఒక పర్టికులర్ ప్రక్రియ ఎక్కడ కనపడుతుంది? మీరు చెప్పిన దానిలో గుడారంలో తీసుకుపోవడం అంటే భూయోరంలోకి వ్యాపారం కనపడుతుంది, కానీ వివాహానికి ఒక పర్టికులర్ ప్రక్రియ ఎక్కడ కనపడుతుంది? మహాభారతము ఆది పర్వము ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ప్రచురణ, హైదరాబాద్ ప్రచురణ, అనువక్త కందాడై రామానుజాచార్య గారు. ఓకే, ఇది ఆది పర్వం 2వ భాగం, పార్ట్ 2లో ఉంటది అనమాట. ఇది వ్యాస మహాభారతమే. దీంట్లో చూడండి, మహాభారతం ఆది పర్వం చూడండి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రయ్య మరియు పురిపండ అప్పల స్వామి. ఓకే, పేజ్ నెంబర్ 173, ముద్రణ 2010లో ముద్రణ చేశారు. మహాభారతం ఆది పర్వం 2వ భాగము చూద్దాం. 122వ అధ్యాయము 1 నుండి 20 శ్లోకాలు. ఓకే, పేజ్ నెంబర్ 390, ఇది 391. ఇక్కడ గమనించండి, ఇది గీతా ప్రసవాలు ఎత్తేసారు. గీతా ప్రసవాలు కొన్ని విషయాలు ఎత్తేసారు. ప్రసవాలు లేదు కానీ మిగతా మహాభారతాల్లో ఉంది, మిగతా మహాభారత అనువాదాల్లో ఉంది. గీతా ప్రసవాలు కొన్ని విషయాలు తీసేశారు. మరి అది పరిస్థితి వాళ్ళది. వాళ్ళు ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఏదేం చేస్తారు అనమాట. సరే, ఇప్పుడు గమనించండి. ఇక్కడ చూడండి, పూర్వము శ్వేతకేశవు మా తల్లిని అతని తండ్రి ముందరే ఒక బ్రాహ్మణుడు ఆమె చేతిని పట్టుకొని వెళ్ళేదము రమ్ము అని పలికెను. అంతటా ఋషి పుత్రుడు కోపముతో ఆసనముతో ప్రేరేపింపబడిన వాడాయను. చూడండి, ఆసనముతో ప్రేరేపింపబడిన వాడాయను. ఇక్కడ గమనించండి, శ్వేతకేశుడు యొక్క తల్లిని ఒక ఋషి మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇస్సాకు రిబ్కాని తన అనుమతితో తీసుకుని వెళ్ళాడు, అలాగే పెద్దల అనుమతితో తీసుకుని వెళ్ళాడు. పెద్దల అనుమతితో వివాహ తంతు అంత జరిగిపోయింది, తర్వాత తీసుకెళ్ళాడు. ఇక్కడ ఏముంది, అలా ఏం కాదు. ఒకని భార్య, ఇక్కడ ఈ ఎవరైతే శ్వేతకేశుని యొక్క తల్లి ఒకని భార్యని ఒక ఋషి ఏం చేస్తున్నాడంటే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆమె చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు ఆ ఋషి పుత్రుడు కోపంతో కోపంతో ఏముంటుంది, ప్రేరేపించబడిన వాడే అయ్యాడు అని చెప్పి. అంటే ఏంటి, ఒకటి భార్యని నచ్చింది కదా అని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు ఒక ఋషి. అంటే అసలు వివాహ వ్యవస్థ అనేది అంత ముందుందా అంటే లేని. తన మాతను తీసుకుని పోవట చూచి కోపించిన పుత్రుని చూచి శ్వేతకేశుతో తండ్రి ఇట్లా పలికెను. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి, తన భార్యని ఎవడో ఋషి ఎత్తుకుపోతా ఉన్నాడు. అప్పుడు కొడుకు ఏంటిదని కోపగించుకుంటున్నాడు. అప్పుడు తండ్రి ఆపాలి కదా, నా బల్లనాలు తీసుకుపోతారని ఆపాలి కదా. అలాగే కొడుకు కూడా అరే వాడి సంగతి చూసుకోవాలని చెప్పాలి కదా. అలా కాకుండా తండ్రి కొడుకుతో ఏం చెప్తా ఉన్నాడు అంటే చూడండి, కోపించిన పుత్రుని చూచి శ్వేతకేశునితో తండ్రి ఇట్లు పలికెను, నాయన నీవు కోపమును చేయకుము, ఇది సనాతన ధర్మము.
అన్ని వర్ణములలోని స్త్రీలు ఈ భూమిపై ఆదరణ లేని వారే. అంటే ఇది సనాతన ధర్మం, ఎవరు నచ్చిన వాళ్ళని తీసుకుపోవడం వేరే బాబు సనాతన ధర్మము. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రశ్నించడానికి ఏం లేదు అని చెప్పి తండ్రే కొడుకు చెప్తా ఉన్నాడు ఆ ఋషిని ఆపకుండా. అంటే నచ్చినామని ఎత్తుకుపోవటం, చేపట్టుకుని ఎత్తుకుపోవటం అనేది ఎక్కడ ఉంది, ఏ ధర్మంలో ఉంది అనేది సమాధానం చెప్పాలి సత్యబాబు గారు. అలాగే లలిత్ కుమార్ గారు ఏదో బైబిల్ గురించి నోటికొచ్చి మాట్లాడటం కాదు. బైబిల్ కి జవాబు చెప్పుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. బైబిల్ కి పరిశుద్ధ గ్రంథానికి ప్రతి దానికి సమాధానం చెప్పే ఆ శక్తి సామర్థ్యాలు పరిశుద్ధ గ్రంథానికి ఉన్నాయి. మరి మీ గ్రంథాలకు ఉన్నాయో మీరు సమాధానం చెప్పాలి. ప్రశ్నించడం అది గొప్ప విషయం కాదు, ప్రశ్నించడం కాదు. అలాగే మీ గ్రంథాల మీద ప్రశ్న వచ్చినప్పుడు జవాబు చెప్పకపోతే మీరు ఏదైతే అనుకున్నారో అంతకు నష్టపోతారు. ఖచ్చితంగా మీ ధర్మం నాశనమే అవుతుంది తప్ప బైబిలే మా వీడియోల ద్వారా మీ వాళ్ళకి చేరుకుంటాయి, మీరు మంచిగా చేస్తున్నారు మాకని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా సరే, ఈ విధంగా ఇది సనాతన ధర్మం. అసలు దీని గురించి మొత్తం చూద్దామండి. ఇక్కడ సందర్భం అంటే మహాభారతంలో పాండురాజు కుంతితో జరిగిన సంభాషణలో జరుగుతున్న విషయం. ఇదంతా విని పాండురాజు అందుకున్నాడు, కుంతి నీవు చెప్పిందంతా సత్యమే గాని కృషితాశ్వుడు సామాన్యుడ దేవతలకు ఎందున తీసిపోడతడు కనుకనే అది చాలా జరిగింది. అయితే నేను ధర్మతత్వం చెబుతా, బాగా విను కనపట్లేదా? ఓకే, చూడండి. పూర్వము స్త్రీలు స్వేచ్ఛగా తిరిగేవారు, స్వతంత్రంగా ఉండేవారు, కోరుకున్నట్లుగా సంచరించేవారు, భర్త అని పురుషుడని భేదం లేకుండా ప్రవర్తించేవారు. ఇప్పటికీ అలా తిరిగేవారు ఉన్నారు. లోకంలో కొన్ని చోట్ల మహర్షులంతా అంగీకరించిన ధర్మం అది. వెనుకటికి ఉత్తర కురు దేశాల్లో ఇప్పటికీ నడుస్తూనే ఉంది పద్ధతి, అవ్యాహతం నడుస్తోంది. ఇది స్త్రీలకు బాగా ఉపబాటు చేశాడు, అది చెబుతా విను. చూడండి, పూర్వం ఎలా ఉండేదంట, వివాహ వ్యవస్థ అంటే ఉండేది కాదు. భర్తని పురుషుని భేదం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళు ఇప్పటికీ ఎలా తిరుగుతున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు. పూర్వం వివాహ వ్యవస్థ అనేది లేదు. తర్వాత శ్వేతకేశ్వరుడు వచ్చిన తర్వాత తన అమ్మని ఎత్తుకుపోతా ఉంటుంటే అప్పటి నుండి రూల్ పెట్టాడు. అప్పటి నుండి అలా ఎవడు పెడతాడు, ఎవరికి నచ్చిన వాళ్ళని ఎత్తుకుపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి అప్పుడు రూల్ పెట్టాడు శ్వేతకేశ్వరుడు అని వచ్చిన తర్వాత. అప్పుడు దాకా అది లేనే లేదు. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం చక్కగా పెద్దల అనుమతితో ఇస్సాకు రెప్కాన్ తీసుకుని పోతే అది మీకు నచ్చలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అది కూడా పెళ్లి కానామని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. ఇక్కడ మీ దాంట్లో పెళ్ళైన వాళ్ళనే పిల్లల తల్లినే ఎత్తుకుపోతా ఉన్నాడు ఋషి. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? చూడండి, అలాగే మీకు సత్యవతి గురించి చెప్పాలి, పరాశర మహర్షి గురించి ఆన్సర్ చెప్పాలి నాకు, అలాగే సూర్యుడి గురించి చెప్పాలి నాకు. ఇవన్నీ చెప్పాలి, నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు, సమాధానం చెప్పాలి నిజం సమాధానం ఉంటే. తర్వాత ఉద్దాలకుడు కొడుకు పేరు శ్వేతకేశవు. అతని తండ్రి అక్కడే ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు కామతృప్తి కలిగించమని కోరతాడని తల్లిని కోరి చేయి పట్టుకుని ఆమె నవతలకి తీసుకుని పోయాడు. ఓకే, పోయాడు కూడా. అది చూసి శ్వేతకేశవు చాలా కోపపడ్డాడు. కానీ నాయన నువ్వు అలా కోపపడకు, సనాతన ధర్మం ఇది చాలా కాలం నుండి వస్తోంది. స్త్రీలకు స్వేచ్ఛ ఉంది, ఆవులు ఎంత స్వేచ్ఛగా ఉంటాయో ఈ మానవ స్త్రీలను అంతగా స్వేచ్ఛగా ఉంటారని తండ్రి అంత చెప్పిన నేను అంగీకరించను అన్నాడు శ్వేతకేశవు. వెంటనే ఒక మర్యాద కట్టుబాటు చేశాడు అతను. ఇక ముందు స్త్రీలులా నడుచుకోకూడదని శాసించాడు. ఇలా స్త్రీలు ఉండకూడదు అని శాసించి అది మొదలు ఇప్పటి పద్ధతి నడుస్తోంది చెబుతారు. పెద్దలు భర్త అయిన వాడు అలా చేయకు అని భార్యను అడ్డుకుంటే భ్రూణహత్య చేసిన పాపం అంటుకుంటుంది. మగనాలు కావచ్చు, కన్య కావచ్చు, ఎవరైనా సరే ఈ విషయం స్త్రీలు స్వతంత్రాలు అయి ఉంది. కొడుకును కనవలసిందని భర్తే నియోగించవచ్చు. స్త్రీని ఆమె ఎవరు నిరోధించదగదు. నిరోధిస్తే భ్రూణహత్య చేసిందే అవుతుంది. కాబట్టి ఈ రకంగా శ్వేతకేశుడు అనే వ్యక్తి వచ్చి వివాహ వ్యవస్థ పెట్టిన దాకా, కట్టుబాట్లు పెట్టిన దాకా అంతమంది కట్టుబాట్లే లేవు. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళిపోవాలి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సంగమించే వాళ్ళు ఇలా జరిగేది. పరువుడు భార్య అని లేదు, పిల్లల తల్లి అని లేదు, ఏమీ లేదు, అలాగే జరిగేది అనమాట. కాబట్టి వివాహ వ్యవస్థ శ్వేతకేశవుడు వచ్చిన తర్వాత అటు వచ్చిన తర్వాత పడింది దాన్ని బట్టి మాట్లాడడం తప్ప దాని గురించి బైబుల్ ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం పెద్దల అనుమతితో జరిగితే దాన్ని తప్పు అని మేము మాట్లాడారు. మరి మీ దాంట్లో అసలు పెళ్ళైన స్త్రీలు సైతం నచ్చినట్టు ఎత్తుకుపోయేవాళ్ళు అనేది మనకు కనబడుతున్న విషయం. తర్వాత పరాశర మహర్షి నచ్చింది కదా అని చెప్పి సత్యవతితో కలిసేసాడు. అలాగే వరం పలికింది కదా అని చెప్పి సూర్యుడు పెద్దల అనుమతి తీసుకోమని చెప్పి అడిగినా సరే కుంతి
లేదని చెప్పి కలిసేసాడు, కరెంటు కన్నాడు. మరి వీళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది అనమాట. ఈ ఆది కాండము 24వ అధ్యాయం, ఆది కాండం 24వ అధ్యాయము 67వ వచనం అండి. ఆది కాండం 24వ అధ్యాయం 67వ వచనాన్ని ముఖ్యంగా తీసుకొని చాలా మంది విమర్శిస్తుంటారు. అదేంటంటే చూడండి, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను, అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అని చెప్పి ఏదైతే బైబిల్లో ఈ వచనం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇస్సాకు రిబ్కాని గుడారంలో తీసుకొని వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి ఆమె భార్య ఆయను అని చెప్పి ఉంది కాబట్టి ఇంకా గుడారంలో తీసుకొని వెళ్ళిపోవటమే పెళ్లి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. దీనికి ముందున్న విషయాలు ఏంటి అనేది వీళ్ళకి అవసరం లేదు. అంటే బైబిల్ సందర్భంతో దానికి ముందున్న విషయాలతో సంబంధం లేకుండా ఈ విధంగా ఇస్సాకు ఏదో తనకు నచ్చిన అమ్మాయి కనపడంగానే ఆమెను తీసుకొని గుడారంలోకి వెళ్ళిపోయాడు, అదే పెళ్లి బైబిల్ దృష్టిలో అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజానికి ఈ సందర్భంలో ఏముంది ముందంటే కనుక గమనించండి. దీనికి ముందు ఏముందంటే చూడండి, మనకి యాకోబు తన దాసుడితో పంపిస్తాడు. నా బంధువులు ఉన్నారు, ఆ బంధువుల దగ్గరికి వెళ్ళి ఇస్సాకుకి భార్యగా తీసుకురామని చెప్పి ఒక పెద్ద మనిషిని పంపిస్తాడు యాకోబు. పంపించిన తర్వాత అక్కడ ఒక పరీక్ష పెడతాడు. తను అనుకున్న విధంగా జరిగితే కనుక ఆమె ఇస్సాకుకి భార్య అని చెప్పి ఆ పెద్ద మనిషి అనుకుంటాడు. ఆ ప్రకారంగానే అక్కడ జరుగుతుంది. ఇదంతా మీరు ఆది కాండం 24వ అధ్యాయం చూడండి. అప్పుడు ఆమె నిజంగానే ఇస్సాకు యొక్క బంధువురాలు. అప్పుడు ఇస్సాకు ఎవరైతే యాకోబు పంపించిన పెద్ద ఎవరైతే ఉన్నాడో అతను ఆ బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. చూడండి, ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునని కాక అని ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం అనేది బైబుల్లో ఒక అమ్మాయి నచ్చింది వెంటనే తీసుకుపోవటం గుడారంలో పెళ్లి అని చెప్పి ఏదైతే మాట్లాడారో వీళ్ళు 100% రాంగ్ మాట్లాడుతారు. బైబుల్లో తల్లిదండ్రుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి అనేది బైబిల్లో స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే ఈ సందర్భంలో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఆ యొక్క రిబ్కా యొక్క తండ్రి ఏమంటున్నాడు, నీ యజమానుని కుమారునికి భార్య అగును గాక అని చెప్పాడండి. అంటే అక్కడ నచ్చింది కదా అని చెప్పి రిబ్కాని తీసుకుని వెళ్ళిపోవడం కాదు, ముందు దానికి ఒక ప్రాసెస్ జరిగింది. పెళ్లికి ఏదైతే శోభన గురించి మాట్లాడబడిందో దానికి ముందు ఒక విషయం జరిగింది. ఏంటంటే పెద్దలు వెళ్ళారు, అక్కడ ఆ పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేశారు. అలాగే తల్లిదండ్రులతో పర్మిషన్ తీసుకున్నారు. అలాగే రిబ్కాకి కొన్ని వస్త్రాలు ఇచ్చారు, అలాగే బంగారు నగలు వస్త్రాలు ఇచ్చారు, అంటే పెళ్లి కూతురికి ఇచ్చాడు. అలాగే ఆమెను పెంచినటువంటి అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్త్రాలు, ఆమె యొక్క సహోదరుడు ఎవరైతున్నాడు అతనికి ఆమె తల్లికి కానుకలు ఇచ్చారు. తర్వాత ఇంకా చూడండి, తర్వాత ఆ యొక్క రిబ్కా యొక్క తండ్రి అడుగుతున్నాడు అంటే వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పగా, అంటే అందరు కూర్చొని ఏదో మా ఇష్ట ప్రకారంగా మేము పెళ్లి చేసేస్తామని కాకుండా ఆమె యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకుంటున్నారు. చూడండి, రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేది నేను. చూసారా? కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుంటున్నారు, అలాగే తల్లిదండ్రులకి వాళ్ళ కానుకలు ఇస్తా ఉన్నాడు, అలాగే పెళ్లి కూతురికి కానుకలు ఇస్తా ఉన్నాడు, ఒక పెద్దగా వెళ్ళాడు, అలాగే పరీక్ష పెట్టాడు, దేవుడి చిత్తమో కాదో తెలుసుకున్నాడు. అలాగే ఆమె యొక్క పర్మిషన్ కూడా తీసుకున్నారు, ఆమె ఇష్టమా కాదా అనేది కూడా తీసుకున్నారు. తర్వాత ఇది జరిగిన తర్వాత అప్పుడు రిబ్కాని తీసుకొని ఆ పెద్ద మనిషి వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత చూడండి, అప్పుడు ఇస్సాకు కనిపించాడు. ఎవరికి? పెళ్లి కూతురికి ఇస్సాకు కనిపించాడు. కనిపించిన తర్వాత ఇస్సాకే నీ భర్త అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్పాడు. తర్వాత ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఇస్సాకు దగ్గరికి వచ్చి అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాడు. అంటే పెద్దల అనుమతి తీసుకున్నానని, ఆ కానుకలు ఇచ్చానని చెప్పి మొత్తం అంతా జరిగిపోయింది. అంటే ఆ పెళ్లి కూతురికి ఇష్టమైన చేసుకోవటం అని, అలాగే వాళ్ళని చెప్పి దానికి సంబంధించిన తతంగం అంతా అయిపోయింది. ఇంకంతా అయిపోయిన తర్వాత అంటే మీ ఉద్దేశంలో పెళ్లి అంటే తాళి కట్టాలి అని కదా, తాళి కడితేనే పెళ్లి, లేకపోతే ఇలాగా పెద్దల అనుమతి జరిగింది. ఆమె ఇష్టపూర్తిగా ఆమె ఇష్టాన్ని తీసుకున్నారు, పెద్దల అనుమతి తీసుకున్నారు, దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నారు, అలాగే కానుకలు ఇచ్చి పూడ్చుకోవడం జరిగింది, మర్యాదగా అన్ని జరిగింది. పెళ్లికి అంటే
ఒక అమ్మాయి నచ్చింది కదా అని చెప్పి ఆమెను తీసుకుని గుడారంలోకి వెళ్ళిపోవటమే పెళ్లి బైబిల్లో అని మీరు చెప్పారు. కానీ అంత వక్రీకరించారంటే ఇస్సాకు దెబ్కాని గుడారంలో తీసుకొని వెళ్ళిపోయిందే చెప్పారు తప్ప దానికి ముందు ఏం జరిగిందంటే పెళ్లి తతంగం మొత్తం జరిగింది. కానుకలు ఇచ్చుకోవటం, ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం. కాబట్టి ఇవంతా జరిగిన తర్వాత అప్పుడు శోభన గురించి మాట్లాడుతా ఉన్నాడు బైబుల్లో. దాన్ని తీసుకొచ్చేసి ఇంకా పెళ్లి అంటే అదే అని చెప్తాను కదా. తాళి అనేది మీరు వివాహ వ్యవస్థలో హిందూ సాంప్రదాయంలో తాళి అనేది ఉండింది. తాళి అనేది హిందూ సాంప్రదాయంలో ఉండింది. అది అన్ని చోట్ల ఉండాలని రూల్ ఏంటి? అన్ని చోట్ల తాళి కడితేనే అని రూల్ ఏముందా? కాదు కదా. కాబట్టి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం, పెద్దల అనుమతి తీసుకోవడం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు తాళి గురించి కూడా వస్తా. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఇది దాదాపు 5,000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. దాదాపు 5,000 సంవత్సరాల క్రితము అబ్రహాం టైంలో జరిగిన విషయం. అప్పుడు 5,000 సంవత్సరాల నాడు మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాళ్ళు దొక్కుకోవాలి, బిందులో ఉంగరాలు వేయాలి, అరుంధతి నక్షత్రాన్ని చూడాలి, తాళి కట్టాలి, మంత్రాలు పలకాలి, ఇదంతా 5,000 సంవత్సరాల క్రితము. మరి అప్పుడు అన్ని కరెక్ట్గా ఎన్ని జరిగినాయా? అసలు మీరు బైబిల్లోని వివాహ వ్యవస్థ ఇలా ఉండాలని చెప్పి ఎక్కడుందని అడిగారు కదా. మీ హిందూ గ్రంథాలు చూపించారా? ఇప్పుడు మీరు హిందుత్వవాదులు అంటున్నారు, హిందూ గ్రంథాలు ఎక్కడుంది చూపించారా? అన్ని ఒక దగ్గర వివాహ వ్యవస్థ నుంచి ఒక దగ్గర రాస్తుందా? లేకపోతే అసలు ఎలా ఉండింది? ఇప్పుడు మేము ప్రశ్నించాలనుకుంటే, ఇప్పుడు పని పాట లేకుండా మీరు కూర్చొని మాట్లాడుతున్నారు కానీ అనవసరంగా గెలుపుకుంటారు కానీ క్రైస్తవ్యాన్ని మేము ప్రశ్నించాలనుకుంటే చూడండి. ఇప్పుడు మరి ఏదైతే ఈ విషయం ప్రస్తావించారో ఇస్సాకు రిబ్కా గురించి, మరి సత్యవతిని పరాశర మహర్షి మీరు అన్నారు గుడారంలో తీసుకుని వెళ్ళిపోవటమే పెళ్లి అని చెప్పి మీరు అన్నారు. ఇక్కడ సత్యవతిని పరాశర మహర్షి ఏం చేశాడంటే పడవలో ఆమెతో కలిశాడు. అది కూడా బలవంతంగా కలిశాడని చెప్పి మనకి క్లియర్ గా తర్వాత ఉంటుంది అనమాట. మహాభారతంలో ఉంటుంది. బలవంతంగా కలిసాడు క్లియర్ గా ఉంటుంది. ఎవరో పరాశర మహర్షి సత్యవతి బలవంతంగా చేసి కలిశాడు. అప్పుడు పుట్టినవాడు వ్యాసుడు, హిందూ గ్రంథం రాసినటువంటి వ్యాసుడు పుట్టాడు. అప్పుడు ఏమైనా పెళ్లి జరిగిందా? తాళి కట్టడం ఏమైనా చేశాడా? అసలు ఆమె భార్య అవుతుందా? మరి దాని పరాశర మహర్షికి మూడు వచ్చింది. ఇదేదో లోక కళ్యాణం కోసం జరుగుతుంది అని చెప్పి భావించాడు. ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్నాడు. వెంటనే ఆమెతో చెప్పాడు. ఆమె ఒప్పుకోలేదు. దానికి ఆమె కావాల్సిన కోరికలు తీరుస్తానన్నాడు. నీ కన్యత్వం తిరిగి మళ్ళీ నీకు ఇస్తానన్నాడు. వెంటనే ఎవరు చూడకుండా ఆ ముగ్గుని కమ్మించేలాగా చేశాడు. కలిశాడు, వెళ్ళిపోయాడు. వెంటనే వ్యాసుడు పుట్టాడు. వ్యాసుడు కూడా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ మీరు అన్నట్టు మీరు మా గ్రంథాల్లో పెళ్లి గురించి చాలా గొప్పగా ఉంది అన్నప్పుడు ఇక్కడ వ్యాసుడు ఎలా పుట్టాడండి? పెళ్లి చేసుకుని పరాశర మహర్షి సత్యవతిని పెళ్లి చేసుకుని పుట్టించాడా లేకపోతే మామూలుగా పుట్టించాడా? ఆయనకు మూడు వచ్చింది, కలిశాడు, అదే కదా మీ దృష్టిలో పెళ్లి. ఇప్పుడు మేము కూడా అలా అనొచ్చు కదా. ఇప్పుడు గుడారంలో నచ్చింది, గుడారంలో కలిశాడు, నచ్చింది, అమ్మాయిని పట్టుకుని గుడారంలో పోయాడు, అదే పెళ్లి, ఇదే క్రైస్తవం అంటే ఇదే, బైబుల్ అంటే ఇదే అని చెప్పి నోటుకొచ్చిన మాట్లాడారు కదా. దానికి ముందేం జరిగింది? రెబ్కా ఇక తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకున్నారు, కానుకలు ఇచ్చారు, పెళ్లి ఆమె భర్త అని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత అంత లాస్ట్ లో శోభనం కార్యక్రమం జరిగింది. మీరు దాన్ని పట్టుకొచ్చేసి అసలు పెళ్లికి ముందు ఆ శోభనానికి ఆ రెబ్కా నచ్చింది, తీసుకుపోయాడు గుడారంలోకి, అదే పెళ్లి అని చెప్తున్నారు తప్ప దానికి ముందు ఎంత కార్యక్రమం జరిగింది మీరు చెప్పారా? చెప్పరు. మీరు ఎందుకు చెప్తారు? మీరు దెయ్యం పట్టిన వాళ్ళు కూడా చెప్పరు. ఓకేనా? కానీ మేము నిజంగా మీరు అనవసరంగా బైబిల్ జోలికి వస్తారు తప్ప మీరు ధర్మరక్షకులు కాదు. మీ ధర్మాన్ని నాశనం చేసేవాళ్ళని చెప్తున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా బైబిల్లో మంచిగా ఉన్న విషయాన్ని చెడుగా వక్రీకరించారు కదా. 5,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ప్రస్తావించారు కదా. నేను చెప్తున్న విషయం ఏంటంటే మీ యొక్క హిందుత్వంలో ఈ యొక్క వ్యాసుడు పుట్టు గురించి చెప్పండి. వివాహం చేసుకుని పుట్టాడా? ఎలా పుట్టాడు? పరాశర మహర్షికి పెళ్లి చేసుకుని తాళి కట్టి పెళ్లి చేసుకుని వేదమంత్రాలు సాక్షిగా పెళ్లి చేసుకుని పుట్టించాడా? ఎలా పుట్టించాడు? సమాధానం చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇంకా బ్రహ్మ. కాబట్టి ఇలాగా నేను ఎత్తుకుంటూ పోతా ఉంటే చాలా వస్తుంది. అనవసరంగా క్రైస్తవులు కలిగేది. మళ్ళీ క్రైస్తవులకు బైబుల్ హిందూ గ్రంథాల గురించి మాట్లాడకుండా వాళ్ళకి పొద్దు గడవదని మాట్లాడతారు. లెగిసిన కారణండి బైబుల్ గురించి మళ్ళీ మేము మాట్లాడితే అది ఇదని గగ్గోలు పెట్టి గోల్ చేస్తా ఉంటారు అనమాట. సరే, ఇప్పుడు 5,000 సంవత్సరాల క్రితము పెద్దల అనుమతితో కానుకలు తీసుకొని, కానుకలు ఇచ్చిపుచ్చుకొని, అబ్బాయి పర్మిషన్ తో పెద్దల అనుమతితో పెద్దల దగ్గరుండి ఆ వివాహ తంతు ముగించుకున్న తర్వాత అప్పుడు ఇస్సాకు అప్పగిస్తే అప్పుడు ఇస్సాకు రెబ్కాని గుడారంలో తీసుకొని శోభనం చేసుకున్నాడు అనుకోవచ్చు. అది పద్ధతిగా పెద్దల అనుమతితో జరిగిన విషయం. కాబట్టి అది మీకు నచ్చట్లేదు. అది నచ్చకుండా పెద్దల అనుమతి లేకుండా సత్యవతి తల్లిదండ్రులు వాళ్ళకి అనుమతి లేకుండా పరాశర మహర్షి కలిసిపోతే అది మీకు ఇష్టమే. అది ఇష్టమే మీకు కదా. సరే, ఇప్పుడు తర్వాత ఇంకొకటి కుంతి విషయం కూడా చెప్పాలి. కుంతి విషయం సూర్యుడు ఉన్నాడు కదా. సూర్యుడు అప్పుడు కూడా ఏమంటది కుంతి? పెద్దల అనుమతితో చేసుకో, నువ్వు పెద్దల పర్మిషన్ తీసుకుని నాతో కలువు
అని చెప్పి కుంతి చెప్పిన పెద్దల అనుమతి సంబంధం లేకుండా మాకు పెద్దల అనుమతి ఈ పెళ్లి కార్యక్రమం అంత ఉండదు, నువ్వు వరం కోరుకున్నావు, నన్ను పిలిచావు అంతే నేను చెప్పి కర్ణుడు పుట్టించి వెళ్ళిపోతాడు సూర్యుడు. అక్కడ పెద్దల అనుమతితో జరిగిందా? ఆమెకు కుంతి స్పష్టంగా చెప్తుంది పెద్దల అనుమతితో చేయాలని చెప్పి. పెద్దల అనుమతి లేకుండానే సూర్యుడు కుంతితో కలిసి కర్ణుడు పుట్టించి వెళ్ళిపోతాడు. మరి అదే వ్యవస్థ. ఇట్లాగా ప్రశ్నించుకుంటూ పోతే అనవసరంగా క్రైస్తవులు గెలుకున్నట్టు అవుద్ది అనమాట. సరే అయితే ఇంకొకటి కూడా వెళ్దామండి.